ప్రతి గ్రామానికి పట్టణానికి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. త్వరలో బస్సు యాత్ర ఖరారు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ప్రజాపాలన కాదు బోగస్ పాలన అంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడుతున్నారని, అదేవిధంగా కేటీఆర్ కూడా పాదయాత్ర చేపడుతున్నారని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ కావచ్చు బస్సు యాత్ర, తర్వాత కేటీఆర్ కావచ్చు పాదయాత్ర చేపడుతున్నారని ఒక హాట్ టాపిక్ అయితే నెలకొంది. దీనిపై ఎప్పుడు పాదయాత్ర ఉండబోతుంది? పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు? ప్రతి గ్రామంలో కానీ పట్టణంలోని వాడల్లో కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒకసారి రావాలి, మేము డైరెక్ట్గా వారిని చూడాలి, మాకుండే ఇబ్బందులను కూడా వారికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక వాదన, ఒక డిమాండ్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దాని అవసరమైన సమయంలో ఇద్దరు కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అది బస్సు యాత్ర కానీ పాదయాత్ర కానీ చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు అనేది ఏ డేట్ నిర్ణయించలే. ఇప్పుడు వానాకాలం వస్తుంది, రైతులందరూ కూడా బిజీగా తమ పంటలు సాగు చేసుకోవడంలో బిజీగా ఉంటారు. కాబట్టి ముందుగా మా పార్టీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మెంబర్షిప్ కార్యక్రమము అది ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. ఇంకా యాక్చువల్గా యాప్ రావాలి, దాని జరుగుతున్నది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రల్ని సర్ పేరు మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరు మీద మొత్తం ఓట్లన్నింటినీ కూడా తమకు పడని ఓట్లన్నింటినీ కూడా తీసేయాలని చెప్పేసి కుట్ర సాగుతున్నది. దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇవాళ కేసీఆర్ గారి దిశానిర్దేశం ప్రకారం కేటీఆర్ గారు డైరెక్ట్గా, హరీష్ రావు గారు వారందరూ కూడా డైరెక్ట్గా వచ్చి మాట్లాడి చెప్తా ఉన్నారు. ప్రతిరోజు ఈ అంశాల మీద బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నది అందరికీ తెలుసు. రైతాంగం మొత్తం కూడా గతంలో వాళ్లకు సాగునీళ్లు సమయానికి వచ్చినాయి, కరెంటు వచ్చింది, యూరియా సమయానికి కావాల్సినంత దొరికింది, విత్తనాలు సమయానికి దొరికినాయి. ఇవాళ కొనడానికి కూడా ఆ రోజున ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇవాళ దాన్ని గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారు రావాలని చెప్పి కోరేది అందుకే. ఎందుకంటే కరెంటు 24 గంటలు రావట్లేదు, కనీసం 5 గంటల 6 గంటల పరిస్థితికి వచ్చేటట్టున్నది. 9 గంటలు ఇస్తామని చెప్తుంది కానీ అది కూడా రావట్లేదు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఉత్సవాలు కూడా జరిపారు. దాన్ని ఎలా చూడొచ్చు? 99 రోజుల ప్రజాపాలన జరిపినారు. ఇక్కడున్న సర్పంచులు దరిదాపుగా జనగామ నియోజకవర్గంలో 74 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిండ్రు. అదే మున్సిపాలిటీ కూడా చేరియాల కానీ ఇవాళ మున్సిపాలిటీలో కూడా మెజార్టీ సీట్లు జనగామలో కూడా మేము గెలవడం జరిగింది. వాళ్ళందరినీ అడగండి ఏం జరిగిందో. ఇవాళ ఒక మీటింగ్ పెడితే ఒక 500 రూపాయలు కేటాయించిండ్రు. కనీసం చాలా కూడా సరిపోని పరిస్థితి. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజాపాలనలో ఏం చేస్తారు? ఓ వార్డులో ఏమైనా రోడ్డు వేస్తారా, లేకపోతే ఊర్లో ఏమైనా రోడ్డు వేస్తారా? చెప్పండి. ఒక 99 రోజుల పాలనలో ఎక్కడన్నా ఒక్క రూపాయి అదనంగా ఇచ్చిండ్రా? గతంలో ఇచ్చిన వాటికి ఏదన్నా రిబ్బన్ కట్ చేసుకుందాం అని చెప్పేసి, గతంలో అంటే ఇప్పుడు కూడా కాదు, 2.5 సంవత్సరాల కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన వాటికి ఏమన్నా రిబ్బన్ కట్ చేసుకోవడానికి ప్రజాపాలన ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళు ఒక్క సంక్షేమ కార్యక్రమం పింఛన్లు ఇస్తామని చెప్పి 2 లక్షలు ఇచ్చిండ్రా? ఇండ్లు 4.5 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా 2 లక్షలు మాత్రమే శాంక్షన్ చేసిండ్రు. మొదటి విడత నేను అడిగేది, మొదటి విడతలో 2వ విడత 2,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మొదటి విడతనే 4.5 లక్షల ఇండ్లలో ఇప్పటిదాకా కడుతున్నాయి 2 లక్షలు మాత్రమే. అదేవిధంగా పింఛన్లు దరిదాపుగా ఇవాళ 15 లక్షల మందికి రావాల్సింది ఉన్నది, 2 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు. 4 లక్షల మందికి అలా డిస్కంటిన్యూ చేసిండ్రు. ఇతర కారణాల రీత్యా కావచ్చు, చనిపోవడం రీత్యా కావచ్చు, ఉన్న వాటినే ఇవాళ వాళ్ళు డిస్కంటిన్యూ చేసిండ్రు. 42 లక్షల చిల్లర మనకు ఇవాళ పింఛన్ రావాల్సి ఉంటే ఇవాళ 35 లక్షలు తగ్గిపోయినాయి. వాటిని కూడా ఇవాళ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే వికలాంగులు కానీ, ఒంటరి స్త్రీలు కానీ, ఇవాళ ముసలివారు కానీ, అయ్యో మాకు చాలా రోజులైంది అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు రావట్లేదని చెప్పేసి కోరుతున్నారు. ఏ సంక్షేమం చేసిండ్రు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. 2,000 4,000 పింఛన్ పెంచుతామని చేయలేదు కదా. కొత్త పింఛన్ ఒకటి ఇవ్వలేదు కదా. కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా.
రైతాంగానికి ఇస్తున్న రైతు బంధు 3 సార్లు ఒక్కసారి ఇచ్చి 2 సార్లు ఎగబెట్టిండ్రు కదా. రైతు బీమా కొనసాగించట్లేదు కదా. ఒడ్లకు సన్నాలకు ఇస్తామని చెప్పిన సన్నాలకు కూడా ఇలా బోనస్ ఇవ్వట్లేదు కదా. ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి ఏదైనా. మొత్తం ఊర్లలో రైతాంగం మొత్తం కూడా ఇలా ఒడ్లు కొనని పరిస్థితితో ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరియా దొరకని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో పింఛన్లు రాక, పెంచుతామన్న పింఛన్లు రాక, ఇవాళ తులం బంగారం పెడతామంటే దొరకక, ఇవాళ అనేకం చెప్పిన సంక్షేమం ఒక్కటన్నా చేసినా చూపించమని చెప్పండి. ఇవాళ ఏదైతే బోగస్ పాలన, ప్రజాపాలన అనేది బోగస్ పాలన, ప్రజాపాలన అనేది అప్రజాస్వామికంగా ఊరికేనే ఏదో చేయాలని చెప్పేసి చేసిన తప్ప ₹1 ఇయ్యలే, 1 మీటర్ రోడ్డు వేయలే, 1 పింఛన్ ఇయ్యలే, సంక్షేమంలో ₹1 ఇయ్యలే. అదేం పాలన? మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంక్షేమం పేరిట బోగస్ పాలన చేసిందని చెప్పేసి విమర్శిస్తున్నారు. నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రైతులను మోసం చేసిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రధానికం అయితే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ అధిష్టానం అంతా ప్రజల్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. అతి త్వరలో కూడా బస్సు యాత్రకు సంబంధించి, పాదయాత్రకు సంబంధించి కూడా ప్రకటన విడుదల చేస్తామని చెప్పేసి పల్ల రాజేశ్వరి అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీ న్యూస్, సిద్దిపేట.